గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు దహించే బాధల మధ్యన సహనమే వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసిన చిగురంత ఆశను చూడు చిగురంత ఆశ జగమంత వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు వచ్చా అబ్బాబ్బా ఏమండా రామచంద్ర ఇంట్లో విశాలాక్షి లేదా? లేరండి, సినిమాకి వెళ్ళారు. అంటే నువ్వు కొత్త కోడలో ఉన్నమాట. పేరు పద్మావతి కదూ? లక్షణంగా ఉంది. ఎండన పడి వచ్చాను. కాసిన మంచినీళ్లు ఇంకాసిన కాఫీ నీళ్లు ఇవ్వు తల్లి. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటన్నావు? పద్మావతి కదూ? ఇంతకు నీ పెళ్లికి నేను ఎందుకు రాలేదో తెలుసా? మీ అత్త మూలంగానే. పెళ్లి ఓ వారం ఉందనగా మీ అత్తగారు వచ్చి నా కాసులపై ఎరువడిగింది. పోతే నీ కొడుకు పెళ్లికి నేను రావద్దటే అన్నా. పోసి పెడుతో నేను ఎలా వెళ్ళని, అందుకే నీ కాసుల పేరు అడిగాను అంది. మరి నేను మాత్రం ఎలా రానే అన్నా. పోయి కోడలు వచ్చాక ఇక్కడే విను దిద్దుగా లే అంది. మరి మీ అత్తగారికి బుద్ధి ఉండాలా? పెళ్లి నుంచి రాగానే నా సొమ్ము నాకు తెచ్చి వాళ్ళ పువ్వుల్లో పెట్టి హబ్బే అలా చేస్తే అది విశాలు ఎందుకైంది? సొమ్మొకరిది సోకొకరిది అని ఉప్పు తక్కువ ఎరిగిచ్చినందుకే మా ఆయన చిక్కి పోశారు. అది తెచ్చుకుని ఇలా తిరుగుతున్నానంటే చీరి పారేస్తారు. ఎల్లుండి కాకినాట్లో మా చెల్లెలు కూతురు పెళ్లి. కాసులు పెళ్లి లేకుండా ఎలా వెళ్ళని చెప్పు? ఇంటిప్పుకెళ్ళా ఎవరు పట్టించుకోరు, కానీ ఆ నగ మెళ్ళో లేకపోతే మాత్రం ఏది అని అందరూ అడుగుతారు. అది మెళ్ళో ఉంటే ఇంట్లో దీపాలు అక్కర్లేదు అంటారు మా వారు. అంటే చిరిపించి ఆయన 4000 గుమ్మరించి మరీ చేయించాను. మరి ఎలాగమ్మా? ఇప్పుడు ఏం చేయను? వచ్చేస్తారండి.
కాసేపు ఉంటే మా వారు వస్తారు ఇంటికి. ఈ సంగతి తెలిస్తే నరికి పారేస్తారు. ఇదిగో మా వారు మీ మామగారులా తాగుమోతో ఇంకో మోతో అయితే నేను మీ అత్తగారులా ఊరేగింపు తిరిగి రావచ్చు. కానీ వారు లాంటి వారు కారే. అయినా ఏ మాట కా మాట చెప్పుకోవాలి. నీ మొగుడు మాత్రం చాలా బుద్ధిమంతుడు. వస్తానమ్మా మరి. ఇక్కడ కూర్చున్న వేళ ఆ హాల్కే పోయి కాస్తాను. నగ తీసుకుని అట్నే చట్టేపోతాను. చూడు మీ అత్తగారు నాకు కనబడకపోతే ఇక్కడికి రాగానే చెప్పు, ఇలా కాంతమ్మ పిన్ని గారు వచ్చి వెళ్ళింది, కాసులపై రాత్రి పంపమంది అని చెప్పు. చూడమ్మా కాస్త గట్టిగా చెప్పు. ఇలాంటి విషయాల్లో దానికి బ్రహ్మచోళ్ళే. వస్తానమ్మా, తలుపేస్తాం. నా కంటి చెరిపించి దీని మీద 4 వేలకు మరించి చేయించుకున్నాను. వదిన గారు కొంచెం ఉండు. గజ్జలు పట్టాను, పలకసర్లు, చంద్రహారాలు, ఒంకీలు ఎన్నున్నా మా వారికి ఇదంటేనే ఎంతో ఇది. ఇది మెళ్ళ ఉంటే ఇంట్లో దీపం అక్కర్లేదంటారు మా వారు. పాడు పిచ్చరని. దిగమ్మా ఇందిరా, ఇంటికి వచ్చాము దిగు. అబ్బా తలనొప్పి, కాఫీ వదినా. ఏమిటి ఇంట్లో దాకా వస్తావా, ఇక్కడికి ఏమన్నావా? అయ్యో అయ్యో. అమ్మగారండి జీతం అండి. ఏమిటి ఇంకా నెల దొరకండానే? అయ్యి బాబు ఇవాళ 6వ తారీఖండి. మా జీతాలు 7వ తారీఖున. పైగా గొప్ప పిచ్చడు పేరు మరి తీసుకెళ్ళావు. పాడు పిచ్చడు, పిల్లకి తలనొప్పి కూడా వచ్చింది. టాక్ అలా పెట్టారమ్మా. అమ్మా ఒక 5 6 ఇవ్వండి అమ్మా. రేపు తిండి గింజలో డబ్బులు లేవు. రేపు మాకు మ్యాట్నీ టికెట్ లేవు. పాపా 7వ తారీఖున చెడు. ఏమ్మా ఏం కప్పు మునిపోయింది మళ్ళీ వచ్చావు? ఇంట్లో కాళ్ళు నడలేదా? ఏమిటా చూపులు? నా కాసుల పేరు ఏమైందేనా? నా కర్మ కాలి దొంగ తెచ్చినాడు, కత్తిరించుకుపోయాడు. నేను లేచిన వేళ చూసిన మొహం అలాంటివి. పోతే అయినా నీకెందుకు ఆడాలని? నీ బాబు సమయం కాదుగా. నా కంటి చెరిపించి దాని మీద 4 వేలు కుమ్మరించి చేయించుకున్నాను. ఆగలగా మాట్లాడుతున్నా మొహం తిప్పిపోతావే. ఆ కాంతం ఏం చెప్పింది? ఆ కాసులపై తందే అందా? కానీ నాకు ఎరిగిచ్చానందా అంటుంది దొంగ పీనుగా. నేను ఇంట్లో లేనప్పుడు రావడం, నా మీద పితూరీలు చెప్పడం, నువ్వు చెవులెక్క తీసి వింటావునా? పైగా పెద్దదాన్ని నన్నే నిలదీసి అడగడమా? ఇదిగో ఒకవేళ నేను చచ్చినది నా కూతురికి ఇస్తానుగా, నీకు కాదేవ్. అమ్మో కలికాలం కోడాడు రా నాయనో, కలికాలం కోడాళ్ళు. నీకు అంత ఇదైతే నీ బాబిస్తానని కట్నం డబ్బు 10,000 ఇమ్మనివే. నా కూతురికి దిష్టి తీసి నీ కాసు పెట్టేయిస్తానే. అమ్మా ఇదిగో కాస్త కాఫీ టిఫిన్ తగలే నా మొహాన. ఎండలు పడొచ్చాం, అదేమో తలనొప్పి నడుస్తుంది. కాస్త జాలంగా లేదా? టిఫిన్ రెడీగా ఉందండి. టిఫిన్ రెడీగా ఉందట. మరి ఆ సంగతి చెప్పవే. నన్ను బాగించి చంపడానికా? గుట్టుగా నువ్వు చేసే పనులు ఎవరు కనపడవు. గట్టిగా నేను వేసి కేకలు ఊరు వాడ అందరికీ వినపడతాయి. అమ్మ కాలి కోడళ్ళు, అమ్మ కోడళ్ళు త్వరగదే. అమ్మోయ్ కాఫీ బాబాయ్, ఉప్పు వద్దు. ఏం తల్లి అలా ఆరదిస్తూ ఉండడమేనా నా మొహం దగ్గర